తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారికి వ్యవసాయం మీద ఎంత ఆపేక్ష ప్రేమ ఉంటుందో స్వయంగా అనుబంధం కలిగిన వ్యక్తిని అధ్యక్ష నేను. కానీ చాలా విషయాలు చాలా ఒంటరిగా నిర్ణయాలు చేసుకొని వారి శాఖకి గౌరవం తీసుకొస్తారు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు. మరి ఎందుకో ఈ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ తీసుకున్న కాంచెలి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి గమ్మత్తైన విషయం ఏంటంటే పంటల కొనుగోలులో ఇబ్బందులు పడతారు, తర్వాత పోతే బోనస్ ఇవ్వడంలో ఇబ్బంది పడతారు. దేశం మొత్తం నవ్వుల పాలయ్యే రీతిలో యూరియా కోసం ఇవాళ కూడా చలిలో నిన్న రాత్రి అన్ని జిల్లాల్లో క్యూలు నిలబడుతున్న విధానం వీరి మనసులకి గాయం అనిపిస్తా లేదా, బాధ అనిపిస్తా లేదా? గత 10 ఏళ్లలో యూరియా గురించి ఎవరన్నా బాధపడి క్యూలలో నిలబడి తమ కూలీని వదులుకొని సమయాన్ని వదులుకొని అర్ధరాత్రులు చల్ల కాసుకొని కూర్చున్న దుస్థితి ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. అదేమన్నా ఉచిత స్కీమ్ కూడా కాదు అధ్యక్ష, అదేమన్నా ఉచిత స్కీమ్ కూడా కాదు. రైతులు తమ కూలీని వదిలేసి క్యూలలో నిలబడితే దానికే వస్తాను అధ్యక్ష. మీరు 5 జిల్లాల్లో ఎక్కడికే వస్తాను అంటే ఫస్ట్ ఏంటంటే ఆవేదన, తర్వాత మీరు అమలుపరిచిన తీరు, దాంట్లో ఏర్పడుతున్న ఇబ్బందులు ఒక సీక్వెన్స్లో చెప్పుకొద్దామనేది. ఇక లాస్ట్ ప్రశ్న నాదే. వ్యవసాయ శాఖ కీలకమైంది. బయట రైతులందరూ కూడా గోసపడుతున్నారు. మీరు కూడా టీవీలలో చూస్తారు, మీకు కూడా ఫోన్లు వస్తున్నాయి. మీరు బయట చెప్పుకోలేకపోయినా మీ బాధ ఎంత తీవ్రంగా ఉందో కూడా ఆ పోటు ఏందో కూడా మీకు తెలుసు. 5 జిల్లాల్లో వీరు పైలట్ ప్రాజెక్టు పెట్టిరు అధ్యక్ష. ఆదిలాబాదు, మహబూబ్నగర్, నల్గొండ, జనగాం, పెద్దపల్లి ఈ 5 జిల్లాలకు సంబంధించి నేను రాత్రి పొద్దున చాలామంది ఫోన్లు చేసిన అధ్యక్ష. ఏం సంగతి, ఒక యాప్ పెట్టిరట కదా. ఈ యాప్ సంగతి ఏంటంటే ఎంతమందిని అడిగినా చాలామందికి తెలియదు అధ్యక్ష. కొద్ది మంది వాళ్ళేదో ఇంతకుముందు మంత్రి గారు అన్నారు 1,00,000 మంది రైతులది ఈ 5 జిల్లాలో కలిపి నమోదు చేసుకున్నారని, 3 లక్షల బస్తాలు కూడా వాళ్ళు తీసుకున్నారని. మరి మొత్తం రైతులు ఎంతమంది 5 జిల్లాల? ఒక నల్గొండ జిల్లానే చాలా పెద్ద జిల్లా, హైయెస్ట్ ఉన్న రైతుల జిల్లా. అయితే దీంట్లో అధ్యక్ష ఈ యాప్ ఎందుకు పెడతారు? మరి వాళ్ళ దగ్గర రైతుల వివరాలు లేవా? ఏ రైతు ఎన్ని ఎకరాలు పంట వేస్తాడో తెలియదా? ఏ పంట వేస్తాడో తెలియదా? మొత్తం ఎదురుగా ఉంది అధ్యక్ష. ఉన్నాక ఈ రైతు పెట్టుకొని ఇక పెడితే వాళ్ళ అపసోపాలు నేను చెప్తా అధ్యక్ష. కొన్ని డిజిటల్ విభేదం, స్మార్ట్ ఫోన్లు లేవు అధ్యక్ష. దీన్ని ఎట్లా స్మార్ట్ ఫోన్లు లేనివాడైనా ఈ యాప్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి? చాలా చోట్ల ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. మాకు ఇంటర్నెట్ ద్వారా దాన్ని చేసుకోలేకపోతున్నాం. సమయానికి యూరియాని ఇంటర్నెట్ అప్లోడ్ చేయకపోవడం వల్ల మాకు యూరియా అనేది సకాలంలో చల్లాలి అధ్యక్ష. ఇవాళ వరి నాటేస్తామంటే ఇవాళ చల్లాలి, దానికి సందర్భం సమయం ఉంటుంది. ఆ సమయంలో డౌన్లోడ్ కాక, యాప్ డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి లేక, ఇంటర్నెట్ లేక అదొక బాధ ఉంది అధ్యక్ష. ఇంకో బాధ లాంగ్వేజ్ ఇష్యూ ఉంది అధ్యక్ష. తెలుగులో సరళంగా చెప్పే పరిస్థితి ఆ ఫోన్లో ఆ రకమైన యాప్లో ఆ సిస్టమ్ ఆ డిజైన్ చేయలేదు అధ్యక్ష. ఇంక అంతేకాకుండా సర్వర్ సమస్య అధ్యక్ష. ఎప్పుడు నొక్కినా సర్వర్ ఫుల్ బిజీ, ఇక తిరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. రింగు అని తిరుగుతుంది. ఆ ఇంటర్నెట్ సమస్యతోటి, ఆ సర్వర్ సమస్యతోటి ఆ సమస్య ఉంది అధ్యక్ష. సాంకేతిక మీద ఆధారపడి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా వీళ్ళు సూచించాలి అధ్యక్ష. ఒక రైతు తమ ఫోన్ లేకపోవడం వలన, ఇంటర్నెట్ లేకపోవడం వలనో, లేకపోతే ఇతరత్ర కరెంటు లేకపోవడం, ఛార్జింగ్ లేకపోవడం వలన సందర్భోచితంగా ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే మరి ప్రత్యామ్నాయ రైతుకి ఏంది అనేది కూడా వారు ఎక్కడ సూచించినట్టు లేదు అధ్యక్ష. తర్వాత పొరపాట్లు ఏమైనా సర్వే నెంబరో, రైతు పేరో, ఇంటి పేరు ఎక్కడన్నా తప్పుగా నమోదైతే దాన్ని కరెక్షన్ చేసే సిస్టమ్ కూడా ఈ యాప్లో లేదని చెప్తున్నారు అధ్యక్ష. తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే, ఈ ఇబ్బందులు వస్తే ఎవరిని అడగాలి? దానికి టోల్ ఫ్రీ లేదు అధ్యక్ష. ప్రత్యామ్నాయమైనటువంటి అవకాశాన్ని కూడా నేను గయ్యే చెప్తాను అధ్యక్ష. నా ప్రశ్నలు కూడా చాలా అనుబంధ ప్రశ్నలు ఉన్నాయి అధ్యక్ష. మీరు ఒకసారి 60 డజన్ పైన ఉన్నాయి అధ్యక్ష నా ప్రశ్నలు. తర్వాత ఈ యొక్క లాగిన్ ఇష్యూస్, ఓటీపీ ఇష్యూస్ కూడా, ఈ ఓటీపీ వస్తుంది అధ్యక్ష. ఈ రైతు ఓటీపీ అనేది ఎట్లా చెప్పాలి? ఇవన్నీ ఇష్యూ ఉన్నాయి. స్లాట్ సమస్య. ఇప్పుడు ఈ స్లాట్ సమయానికి బుక్ చేసుకో అంటారు అధ్యక్ష. ఆ స్లాట్ అనేటప్పుడు బిజీ అంటుంది అధ్యక్ష. స్లాట్ దొరకడాలే, దాంతో కూడా కాలయాపన అనేది జరుగుతుంది. ఈ రకంగా సాంకేతిక గ్లిచ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం కూడా
ఇబ్బంది అనేది వస్తుంది. ఈ అన్ని అంశాలు ఈ యాప్ పెట్టడం అనేది రైతులకు ఒక గుదిబండ. యాప్ను పెట్టడం అనేది రైతులను ఇబ్బంది పెట్టడం. యాప్ను పెట్టడం అనేది బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థకి డోర్లు తెరవడం తప్ప మరొకటి లేదు అధ్యక్ష. విపరీతమైన ఆనరబుల్ మినిస్టర్ గారు ప్లీజ్